ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 41వ అధ్యాయం 15-24 వరకు. అందుకు ఫరో, నా కల్లో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవి సూపునికి అందమైనవి నైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను. మరియు నీరసమై బహు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమంది ఎక్కడనూ నాకు కనబడలేదు. సిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన 7 ఆవులను తినివేసాను. అవి వాటి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లు అవి చూపునికి కారంగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కళ్ళలో నేను చూడగా పుష్టిగల 7 మంచి ఎన్నులు ఒక్కదంటును పుట్టెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిసెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులు మిరింగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితిని కానీ దాని భావం చేయగలవారు ఎవరు లేరని అతనితో చెప్పాను. ఈ ఫరో తన కళ్ళలో ఒక ఏటి ఒడ్డున నిలబడ్డట్టు కళ వచ్చింది. ఏరంటే నైల్ నది. ఐగుప్తు దేశంలో నైల్ నది ఉంది. ఆ నైల్ నది ఒడ్డున నదినే ఏరు అని కూడా అంటారు. ఆ ఏటి ఒడ్డున నిలబడ్డప్పుడు తనకు కళ్ళలో కనబడుతుంది. నైల్ నది ఒడ్డున నిలబడ్డట్టు కళ. ఆ కళ్ళలోనే అతను చూస్తున్నాడు అనమాట. ఏటిలోంచి 7 బలమైన ఆవులు, పుష్టి కలిగి బలిసిన చూపునికి అందమైన ఆవులు ఏటిలోంచి పైకి వచ్చినాయి. ఇప్పుడు వాటి వెనకాలే బక్క చిక్కుపోయి చూపునికి వికారంగా ఉన్న 7 ఆవులు పైకి వచ్చినాయి ఏటిలోంచి. ఇప్పుడు ఈ బక్క చిక్కిన ఆవులు బలమైన 7 ఆవుల్ని తినివేసినాయి. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటా నేను ఎక్కడ చూసిన ఎప్పుడు ఇంత బక్క చిక్కిన ఆవులు నేను ఎక్కడా చూడలేదు. ఇంత బలహీనమైన బక్క చిక్కిపోయి ఉన్న ఆవులు నేను ఎక్కడా చూడలేదు అసలు. ఈ బలమైన ఆవులు మింగేసినాయి. మింగినా అవి కడుపులో పడ్డొట్టే లేవు. అంటే బాగా మనం తిన్నప్పుడు కడుపు పొట్ట పైకి వచ్చేస్తుంది. అలాగే అట్లా పొట్ట కూడా కనబడట్లేదు. అంత బలమైన ఆవులు తినేసి అయినా కూడా అవి తిన్నట్టు కనబడకుండా అలాగే ముందున్నట్టే బలహీనంగా చాలా బక్క చిక్కే ఉన్నాయి. నేను కళ వచ్చాక మెలకు వచ్చింది. మళ్ళీ నేను పడుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కళ వచ్చింది. మంచి 7 ఎన్నులు, బలమైన ఎన్నులు, పుష్టిగా చాలా బాగా గోధుమలతో నిండిన ఎన్నులు భూమిలోంచి పుట్టుకొచ్చినాయి. వాటి వెనకాల పీలవెన్నులు, చెడిపోయిన ఎన్నులు, ఎన్ను వేసింది కానీ గింజ పట్టలేదు. అటువంటి పీలవెన్నులు వచ్చినాయి. ఆ పీలవెన్నులు ఈ బలమైన ఎన్నుల్ని మింగివేసినాయి. ఈ కళ నా ఆస్థానంలో ఉన్న జ్ఞానులకు నేను తెలియజెప్పాను కానీ వారు దాని అర్థం, దాని భావం తెలియజేయలేకపోయిరి అని ఫరో యోసేపుతో చెప్తున్నాడు. ఆమె